Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో BHIC 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 15 అంటే అది ఈ యూనిట్ నెంబర్ 15. అది ఏంటంటే యూనిట్ నెంబర్ 15 టౌన్స్, సిటీస్ అండ్ గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ అండర్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్. అది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మిడివల్ ఇండియాలో అండర్ ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్ పీరియడ్లో గ్రోత్ ఆఫ్ టౌన్స్, సిటీస్ అండ్ అర్బన్ సెంటర్స్ గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. మరి మిడివల్ పీరియడ్ కన్నా ముందు టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ అవి శిథిలావస్థలో ఉన్నాయి. అవి కొంత డికే అయి ఉన్నాయి. ఎందుకు డికే అయినాయి అంటే అవి ఈ కైన్ ఎకానమీ, కైన్ చలామణి, నాణాల చలామణిలో ట్రేడ్ అండ్ కామర్సు డిక్లైన్ అయి ఉంది. కాబట్టి మనకు ఇది ఓడ్స్ అంటే దాచిన కైనా ఎక్స్కవేషన్లో మనకేం బయటపడ్డాయి అంటే ఎక్కడ కూడా 1200కు ముందు ఫారిన్, అంటే అంతకుముందు ఏన్షియంట్ పీరియడ్లు ఉన్నాయి, కానీ మిడివల్ ఇండియా గోరీ మహమ్మద్, ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చి రాజ్య స్థాపన చేసిన దాకా ఫారిన్ కాయిన్స్ ఏమి కూడా బయటపడలేదు మన తవ్వకాలలో. అదే కాకుండా మరి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కూడా బాగా బయటపడలేదు మన తవ్వకాలలో. అంటే దాన్ని బట్టి ఏంటంటే అంతకంటే ముందు ట్రేడ్ అండ్ కామర్సు, వర్తక వ్యాపారం బాగా నశించిపోయింది. కాబట్టి అర్బన్ టౌన్స్, అర్బన్ సెంటర్స్, సిటీస్ డిక్లైనింగ్ కండిషన్స్ ఉన్నాయి. ఫారిన్ కాయిన్స్ కూడా చలామణిలో లేవు. ఇక్కడ ఇండియన్ కాయిన్స్ కూడా, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కూడా బాగా చలామణిలో ఉన్నట్టు మనకు తవ్వకాలలో లభించలేదు 1200 కన్నా ముందు. కానీ 1200 తర్వాత గోరీ మహమ్మద్ ఎప్పుడైతే వచ్చి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం ఏర్పాటు చేశాడో, ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనాసిటీ, ఆ తర్వాత ఖల్జీ డైనాసిటీ, ఆ తర్వాత తుగ్లక్ డైనాసిటీ, మరి ఆ తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్ డైనాసిటీ పీరియడ్లో, సబ్సిక్వెంట్ పీరియడ్లో ఏమైందంటే ఆ తర్వాత పీరియడ్లో ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ వచ్చేసినాయి. ఇది అండర్ ఢిల్లీ సుల్తాన్లో. అదేవిధంగా ఆ విధంగా గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ మొదలైంది. ఎప్పుడు ఢిల్లీ సుల్తాన్ల రాక వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు రాజ్య స్థాపన చేసేటప్పటికి చేసినారు. ఆ విధంగా మిడివల్ ఇండియాలో మొట్టమొదటిసారి వర్తక వ్యాపారం వృద్ధి కావటం, దాంతో మరి ఢిల్లీ సుల్తాన్ల రాకతోటి టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ బాగా ఎస్టాబ్లిష్ కావటం, పాపులారిటీలోకి రావటం జరిగింది. ఈ విధంగా మరి ముస్లింల రాకతోటే జరిగింది. అర్బన్ సెంటర్స్ రావటం, సిటీస్, టౌన్స్ రావటం. అంతకంటే ముందు అది శిథిలావస్థలో ఉన్నాయి. మరి అవి బాగా వర్తక వ్యాపారం శిథిలావస్థలో ఉంది కాబట్టి అవి కూడా శిథిలావస్థలో ఉంది. మరి ఈ ఢిల్లీ సుల్తాన్లు వచ్చినప్పటి నుంచి, మొఘల్స్ వచ్చినప్పటి నుంచి టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ ఎట్లా గ్రోత్ అయినాయి, దానికి టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ అంటే ఏంటి అంటే
పాపులేషన్ ఎక్కువగా 5,000 పైన పాపులేషన్ ఉన్నదాన్ని టౌన్ అంటారు. ఇంకా ఎక్కువగా ఉన్నదాన్ని సిటీ అంటారు, అర్బన్ సెంటర్ అంటారు. అంటే అంటే ఈ యొక్క టౌన్స్లలో మరి సిటీస్లలో ఈ అర్బన్ సెంటర్స్లో ఎవరు ఉంటారంటే అగ్రికల్చర్ వాళ్ళు కాకుండా తక్కువ స్ట్రెంత్ ఉండి మిగతా క్లాసెస్ అంటే ఆర్టిజాన్ క్లాసెస్, అడ్మినిస్ట్రేటివ్ క్లాసెస్, మరి రిలీజియస్, ఈ మిగతా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, వ్యవసాయదారులు తక్కువగా ఉండి తక్కువ పాపులేషన్ ఉండి ఎక్కువ పాపులేషన్ వేరే తరగతుల వాళ్ళు, వేరే క్లాసెస్, హెట్రోజీనియస్ క్లాసెస్ ఉండేదాన్ని 50%కి ఎబోవ్ ఉండేదాన్ని టౌన్ అంటారు. ఇంకా ఎక్కువగా ఉంటే అది సిటీ అంటారు, అర్బన్ సెంటర్ అంటారు. అట్లా అది దాని డెఫినేషన్. టౌన్ అంటే డెఫినేషన్ 5,000 పాపులేషన్కి ఎక్కువగా ఉండాలి. వ్యవసాయదారుల కన్నా మిగతా పాపులేషను, మిగతా వాళ్ళు వ్యవసాయదారులు కాని వాళ్ళు ఎక్కువగా ఉండేదాన్ని టౌన్ అంటారు. మార్కెట్స్ అంటారా, మార్కెట్. ఈ టౌన్స్ కూడా ఎన్ని రకాల టౌన్స్ అంటే, ఈ టౌన్స్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్స్ టౌన్ అని. టౌన్స్ కూడా అంటే పరిపాలన యంత్రాంగం కేంద్రీకరించబడినటువంటి టౌన్ అనేది ఒకటి. రెండవ టౌన్ ఏంటంటే రిలీజియస్ సెంటర్, అంటే పిలిగ్రిమ్ సెంటర్స్ ఉండేటువంటి టౌన్. పిలిగ్రిమ్ సెంటర్, రిలీజియస్ సెంటర్స్ అని ఒకటి. రెండవది. మూడవది ఏంటి అంటే మార్కెట్ సెంటర్స్. మూడవది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్. మూడవది మార్కెట్ సెంటర్స్. నాలుగవది ఏంటంటే మిలిటరీ స్ట్రాటజిక్ ఏరియాలో ఉండేటువంటి సెంటర్స్. అయితే మనం అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అంటే ఏంటంటే క్యాపిటల్స్లో ఎవరు ఉంటారంటే పరిపాలించే వాళ్ళు, వాళ్లకు సహాయంగా ఉండేటువంటి ఉద్యోగస్తులు, వాళ్ళకు ఇళ్లల్లో పనిచేసేటువంటి రిటైనర్స్, మరి తమ తోటి ఆఫీసర్స్, వీళ్ళంతా ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అంటారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లు ఎవరు ఉంటారని చెప్పాను? పరిపాలకులకు సాయం చేసేటువంటి ఆఫీసర్లు అనుకోండి, వాళ్ళకు మిగతా పనులలో తోడ్పాటు చేసే వాళ్ళు ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆగ్రా, లాహోర్ ఎగ్జాంపుల్స్ అంటారు. అవి రెండు క్యాపిటల్స్గా ఉండే, ఆగ్రా, ఢిల్లీ, లాహోర్ క్యాపిటల్స్గా ఉండేవి. కాబట్టి ఇవి క్యాపిటల్ సెంటర్స్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్. మరి ఇంకోటి ఏంటంటే రిలీజియస్ సెంటర్ అంటే రిలీజియన్ సెంటర్కు ఎవరు రిలీజియస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వారణాసి. అది పెద్ద హిందూ రిలీజియస్ సెంటర్. అదేవిధంగా మథుర, శ్రీకృష్ణుడు పుట్టాడు కాబట్టి అక్కడ మథుర. అట్లా మరి ద్వారక, ఇట్లాంటివన్నీ కూడా రిలీజియస్ సెంటర్స్ అని అంటారు. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలీజియస్ సెంటర్స్ తర్వాత మిలిటరీ స్ట్రాటజిక్ ఏరియాలు అంటే ఈ స్ట్రాటజిక్ ఏరియాలో మిలిటరీ పీపుల్ని అపాయింట్ చేస్తారు. మిలిటరీ పీపుల్ను అడ్మినిస్ట్రేటర్స్గా అపాయింట్ చేస్తే అక్కడ మిలిటరీ ట్రూప్స్ ఉంటాయి. ఆ ఆర్మీ జనరల్తో పాటు ట్రూప్స్ ఉంటాయి. ట్రూప్స్ సహాయపడేటువంటి యొక్క వర్కర్స్ కూడా ఉంటారు. ఆ విధంగా ట్రూప్స్, ఆర్మీ ఉన్నటువంటి దాన్ని ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్ట్స్ ఉంటాయి, కోటలు ఉంటాయి. కోటలతో పాటు దానితో వాళ్ళకు కావలసిన వస్తువులు తయారు చేయడానికి, వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ తేవడానికి, మరి ఈ విధంగా మరి ఫుడ్ గ్రెయిన్స్ తేవడానికి ఇట్లాంటి వాళ్ళు మరి ఉండేటువంటి వీళ్ళు ఇంకా ఎక్కువ మందిని వీళ్ళ అవసరాల కోసం ఆకర్షిస్తారు. కాబట్టి ఆ విధంగా అది కూడా పెద్ద టౌన్గా, సిటీస్గా మారినాయి. ఇది మిలిటరీ స్ట్రాటజిక్ మిలిటరీ ఏరియాలు. అది మూడవది. మిలిటరీ ఏరియాలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే దానికి అటోప్, అసీర్గర్,
అటోక్ అనేది మిలిటరీ స్ట్రాటజిక్ ఏరియా అన్నట్టు. ఆ స్ట్రాటజిక్ ఏరియాలో ఈ ఆర్మీ ఉంటుంది. మరి ఆర్మీకి మరి కావలసిన వస్తువులు తయారు చేసేవాళ్ళు, వాళ్ళకు సేవకులు, మరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మిగతా పాపులేషన్ కూడా వీళ్ళు అట్రాక్ట్ చేయడంతో మరి అది కూడా టౌన్గా సిటీగా మారింది ఆ సెంటర్స్. అది కాకుండా ఇంకా మార్కెట్ సెంటర్స్ ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ సెంటర్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్కెట్స్ ఉంటాయి. కానీ ఇంకా బాగా ప్రొడక్షన్ వచ్చేటువంటి ఏరియాలో, ప్రొడ్యూస్ అయ్యే ఏరియాలో సరౌండింగ్స్ ఏదైతే వస్తువులు బాగా ఫుడ్ గ్రెయిన్స్ కానీ మిగతా వస్తువులు ఉత్పత్తి అయితే ఆ ఉత్పత్తి కేంద్రంగా ఉండేటువంటి యొక్క సెంటర్గా ఉండే టౌన్, దాన్ని బీహార్లో ఉన్న పాట్నా, అక్కడ సరౌండింగ్ ఏరియాలో గంగా యమున నది వారుతుంది కాబట్టి పంటలు సమృద్ధిగా పండుతాయి. కాబట్టి అది ఏం సెంటర్గా మారిందంటే అది మార్కెట్ సెంటర్గా మారింది. ఇది పాట్నా, బీహార్ పాట్నా. అట్లనే గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ కూడా మరి సరౌండింగ్ ఏరియాలో బాగా పంటలు పండుతాయి కాబట్టి ఓడరేవులు ఉన్నాయి కాబట్టి అది ఈ మార్కెట్ సెంటర్గా మరి మారింది. అది ఆ విధంగా 2 మార్కెట్ సెంటర్, పాట్నా మరి గుజరాత్లో ఉన్నట్టు అహ్మదాబాదు, మరి సీ పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇంటీరియర్ ఏరియాలో ప్రొడక్షన్ వచ్చేటువంటి ఏరియాలు ఉన్నాయి కాబట్టి అహ్మదాబాద్ అనేది మార్కెట్ సెంటర్గా మారింది. ఈ విధంగా 4 రకాల టౌన్స్ టౌన్స్ రావటం జరిగింది. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ టౌన్ అనేది, ఆ తర్వాత రిలీజియస్ టౌన్స్ అని, మరి మిలిటరీ స్ట్రాటజిక్ ఏరియా ఉన్న ట్రూప్స్ ఉన్నటువంటి టౌన్ అని, ఇంకోటి మార్కెట్ సెంటర్స్ ఉన్నటువంటి సెంటర్స్ కేంద్రీకరించబడిన టౌన్ అనేది. ఈ 4 రకాల టౌన్స్ మరి నెమ్మదిగా టౌన్స్గా మారి అవి సిటీస్గా, అర్బన్ సెంటర్స్గా మారాయి. మరి ఇవి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్. మరి ఈ గ్రోత్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, అండర్ ఢిల్లీ సుల్తాన్లో 13th 15th సెంచరీలో, 13th to 14th 15th సెంచరీ 3 సెంచరీలో, ఆ తర్వాత కూడా మరి గ్రోత్ ఆఫ్ టౌన్స్కు ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఆ విధంగా అర్బన్ సెంటర్స్ గ్రోత్ కావటానికి ఇంక్రీజింగ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ కావటం, మరి ట్రేడ్ ఈ యొక్క అర్బన్ వాళ్లకు మరి సరిపోయేటువంటి యొక్క వస్తువులు ఈ రూరల్ ఏరియా నుంచి తెచ్చేటువంటి యొక్క వర్తక వ్యాపారులు మరి మొదలైనవి. ఆ విధంగా మరి ఈ అర్బన్ సెంటర్స్కు మరి గ్రోత్ కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ ముఖ్యమైన కారణం ఇది ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్. ఎందుకంటే అర్బన్ సెంటర్స్ కావలసినంత వస్తువులు చేరవేయాలి. ఆ విధంగా అర్బన్ సెంటర్స్ యొక్క అవసరాలను తీర్చడానికి కోసం అని చెప్పి మిగతా ఆర్టిజాన్స్ అందరూ కూడా ఈ అర్బన్ సెంటర్లో కేంద్రీకరించబడ్డారు. ఈ 4 అర్బన్ సెంటర్లు కేంద్రీకరించబడ్డారు. ఆ విధంగా ఈ ప్రొడక్షన్ రూరల్ ఫుడ్ గ్రెయిన్స్ సరౌండింగ్స్ వస్తాయి. ఫుడ్ గ్రెయిన్స్ కావాలి. అర్బన్ సెంటర్లో సెటిల్ అయిన వాళ్ళు పంటలు పండించుకోలేరు వాళ్ళు, కాబట్టి వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయాలి. వాళ్ళ అవసరాల కోసం మరి లగ్జరీ గూడ్స్ సప్లై చేయాలి. వాళ్ళ అవసరాల కోసం మిగతా వస్తువులన్నీ కూడా మరి సప్లై చేయాలి. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకు తెచ్చేటువంటి మర్చెంట్ క్లాస్ ఇంప్రూవ్ అయింది. మర్చెంట్ క్లాస్తో పాటు ఇంకెవరంటే ఇంప్రూవ్ అయింది. మర్చెంట్ క్లాస్తో పాటు ఆర్టిజాన్ క్లాస్, ప్రొడక్షన్ క్లాస్. ఈ విధంగా ఆర్టిజాన్స్ అంటే వివిధ రకాల ఆర్టిజాన్స్ వచ్చింది. అది మనం యూనిట్ నెంబర్ 14లో మనం అంటే ఇంతకుముందు యూనిట్లో మనం చదివిన టెక్నాలజీ వచ్చింది. కొంత మెకనైజ్డ్ టెక్నాలజీ కాకుండా
కొత్త న్యూ టెక్నాలజీ వచ్చింది. న్యూ టెక్నాలజీ తోటి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. ఆ ప్రొడక్షన్ అర్బన్ సెంటర్స్ రావటం, మరి అదేవిధంగా అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి అవసరాలు తీర్చడం కోసం ఏమైంది, ఆర్టిజాన్ క్లాసు, చేతి వృత్తుల వాళ్ళు మరి వచ్చారు. సో ఆ విధంగా మరి ఈ అర్బన్ సెంటర్స్ గ్రోత్ కావటానికి కారణమైంది. ఇది ఈ అర్బన్ సెంటర్స్లో ఎవరు, ఈ ఫుడ్ గ్రెయిన్స్ తెచ్చే మర్చెంట్స్, మరి చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళు అర్బన్ అవసరాలు తీర్చడం కోసం వీళ్ళు కూడా కేంద్రీకరించబడటం మొఘల్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఈ యొక్క మరి మొఘళ్ళ కాలంలో ఈ అర్బన్ అవసరాలకు 4 రకాల అర్బన్ అవసరాలకు అవసరాలు తీర్చడం కోసము మరి ఫుడ్ గ్రెయిన్ సప్లయర్స్, మర్చెంట్స్, మరి ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళు మరి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయినారు. ఇంకా ఒకటి ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అర్బన్ సెంటర్స్ రావడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ పరిపాలనలో మొత్తం సుల్తాన్ రాజ్యం అంతా కూడా ఇక్తాస్గా, ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు. ఇక్తాస్ అంటే ప్రాంతాలుగా చేశారు. ప్రాంతాలు అంటే ఏమంటారంటే ఇక్తాస్. ఒక్కొక్క ఇక్తా పరిపాలన ఒక అడ్మినిస్ట్రేటర్ గొప్ప చెప్పాడు. ఆ విధంగా ఈ ఇక్తాలుగా అంటే మొత్తం రాజ్యాన్ని ఇక్తాలుగా చేశారు. ఇక్తాలను డిస్ట్రిక్ట్స్గా చేశారు. రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాలుగా, రాష్ట్రాలను డిస్ట్రిక్ట్స్ను మరి సబ్ డివిజన్స్గా, లాస్ట్కి విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ చేయటం వల్ల ఇక్తాలు టౌన్స్గా మారినాయి. అక్కడ పరిపాలకులు ఉంటారు, ట్రూప్స్ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ కాలం వచ్చే వరకు ఈ పరిపాలన సౌలభ్యం కోసం డివైడ్ చేసినటువంటి ప్రాంతాలే ముఖ్యంగా మరి అర్బన్ సెంటర్స్గా, టౌన్స్గా, సిటీస్గా మారినాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ, ఆగ్రా, లాహోర్, ముల్తాన్, పాట్నా, ఇట్లా మరి ఇలా ఎన్నో అర్బన్ సెంటర్, ఈ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్, ఇక్తా సెంటర్స్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ రావటం, మరి వాటితో పాటు వాటి పరిపాలన క్యాపిటల్ నుంచి, మరి ఢిల్లీ సుల్తాన్ల క్యాపిటల్ అంటే ఢిల్లీ, మరి సుల్తాన్ల క్యాపిటల్ ఢిల్లీ, మరి అదే మొఘల్స్ క్యాపిటల్ ఆగ్రా. సో ఆ విధంగా ఈ క్యాపిటల్స్ బేస్ చేసుకొని ప్రాంతాలు డిస్ట్రిక్ట్స్, విలేజెస్గా. సో ఆ విధంగా విలేజెస్ నుంచి గూడ్స్, ఫుడ్ గ్రెయిన్స్, మరి ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ నుంచి మళ్ళీ గూడ్స్ విలేజెస్ నుంచి, సరౌండింగ్స్ నుంచి టౌన్స్కు రావటం. ఆ విధంగా ఇక్తాలుగా డివైడ్ చేయటం, ప్రాంతాలుగా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ చేయటం కూడా ఒక కారణం, ఇంపార్టెంట్ కారణం, ముఖ్యమైన కారణం గ్రోత్ ఆఫ్ టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ రావడానికి. ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు వివిధ ప్రాంతాలుగా విభజించి పరిపాలన చేశారు. కాబట్టి పరిపాలన కేంద్రంగా, రిలీజియస్ కేంద్రంగా, మరి ఆర్మీ జనరల్స్ ఉండేటువంటి స్ట్రాటజిక్ ఏరియా కేంద్రంగా, హోటల్ ఉండే కేంద్రంగా, మరి అదే మరి మార్కెట్ సెంటర్స్గా, ఈ విధంగా మరి ఈ టౌన్స్ వచ్చినాయి. ఈ టౌన్స్ యొక్క అవసరాలు తీర్చడం కోసం మరి ఆర్టిజాన్ క్లాసెస్, లగ్జరీస్ గూడ్స్, ఫుడ్ గ్రెయిన్స్, మర్చెంట్స్, మరి వర్తక వ్యాపారం వృద్ధి చెంది ఈ విధంగా ఇలా మర్చెంట్స్ కూడా ఎలాంటి అంటే మర్చెంట్లలో కూడా మరి ఒకడు ఏంటి మర్చెంట్ మొత్తం ఇంతకుముందు ఢిల్లీ సుల్తాన్ల కన్నా ముందు ఉన్నటువంటి మర్చెంట్ ఎవరయ్యా అంటే తనే ఇల్లుగా, తన ఇంటినే కేంద్రంగా పెట్టుకొని మరి తన యొక్క తన వస్తువులే
మరి రా మెటీరియల్ కూడా తనే సమకూర్చుకొని మరి ప్రొడక్షన్ కూడా తనే చేసి మార్కెట్కి సప్లై చేయటం అమ్మటం అనేది ఒక రకమైనటువంటి ఆర్టిజాన్ క్లాస్. అంటే వస్తువుల ప్రొడక్షన్ ఒక ఇంటి కేంద్రంగా అంతా కూడా తన సొంతంగానే తయారు చేయటం, రా మెటీరియల్ గ్యాదర్ చేసుకోవటం, తన ఇంటి నుంచి అమ్మటం అనేది ఒక మర్చెంట్ ఓల్డ్ పద్ధతిలో ఉన్నటువంటి యొక్క మర్చెంట్ ప్రొడక్షన్. అది కాకుండా ఢిల్లీ సుల్తాన్ల కాలం వచ్చే వరకు ఇంకా ఎట్లాంటి పద్ధతి వచ్చిందంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్. అంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటే ఏంటంటే మరి మర్చెంటే కొంత రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాడు ఎవరికి, వృత్తి పనుల వాళ్ళకి. వృత్తి పనులు, చేతి వృత్తులు ఏదైతే చేస్తున్నారో, సపోజ్ ఇప్పుడు మనం కాటన్ వస్తువులు తయారు చేసేవాడు అనుకోండి, వీవింగ్ వాడు ఉంటే వీవింగ్ వానికి దారం సప్లై చేసేటువంటి వాడు ఒకడు, దారం సప్లై చేసే కాకుండా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేటువంటి వాడు కూడా మర్చెంట్ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటారు. పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటే వాడు సొంతంగా కాకుండా ఇతరుల మీద కొంత ఆధారపడతాడు. దేనికి? రా మెటీరియల్ కోసం. వస్తువులు అతని ఇంటి నుంచే ప్రొడక్షన్ చేస్తాడు, కానీ రా మెటీరియల్ ఏది ఈ యొక్క నూలు దారం కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు, అడ్వాన్స్ కూడా మొదలు తీసుకుంటాడు. దీన్ని ఏమంటారంటే ఇలాంటి మర్చెంట్ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ మర్చెంట్. అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అన్నట్టు. మొట్టమొదటి పద్ధతి ఇంటి కేంద్రంగా ఉండేది కాకుండా ఈ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ మళ్ళీ ఇంటి కేంద్రమే, కానీ కొంత మెటీరియల్ కోసం మరి ఈ క్యాష్ కోసం వేరే వాళ్ళ మర్చెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బిగినింగ్ ఆఫ్ మర్చెంట్ మోనోపొలీ అంటారు దాన్ని. దాని తర్వాత మూడో రకం ఏంటి అంటే కార్ఖానాలో పనిచేయటం. మొత్తం స్టేట్ నోబుల్స్ అయితేంది, రాజులు అయితేంది, ఎవరు ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కన్నా ముందు మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో బిల్డింగ్ యాక్టివిటీ ఉత్పత్తి ఆ రాజు అవసరాల కోసం, రాజు అవసరాలు ఉండే అడ్మినిస్ట్రేటివ్ రాజు సాయం చేసే అఫీషియల్స్కి అయితేంది, మిలిటరీకి అయితేంది, మరి అవసరాల కోసం ప్రొడక్షన్ కావాలి కాబట్టి వాళ్ళు కార్ఖానాలు పెట్టి ఆ అవసరాల కోసం ఉత్పత్తులు చేయించేవారు. దాన్ని కార్ఖానాలు అంటారు. ఆ విధంగా మరి బిల్డింగ్ వాళ్ళు ఇది ఢిల్లీ సుల్తాన్లు ఎక్కువగా బిల్డింగ్ కట్టించారు. కొత్త పద్ధతిలో వాళ్ళు ఇది ఆర్చెస్, డోమ్స్, మసీద్స్ కొత్త పద్ధతిలో కట్టించడం మొదలుపెట్టారు. ఆ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ 70,000 మంది వర్కర్లను బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసినాడని. అదేవిధంగా షిప్, మరి ఫారిన్ ట్రేడ్ జరగడానికి షిప్ బిల్డింగ్ యాక్టివిటీ, ఇంకా వస్తువులు తయారు చేయటం, ఇది అర్బన్ సెంటర్స్ కావాల్సిన డైమండ్, గోల్డ్ వస్తువులు, లగ్జరీస్ ఐటమ్స్, సిల్క్ క్లాతులు, కాటన్ క్లాతులు ఈ తయారు చేయడానికి మరి కార్ఖానాలు ఏర్పాటు చేశాడు అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. ఇలా ఢిల్లీ సుల్తాన్ కాలంలో ప్రొడక్షన్ సెంటర్ ఇది ఆర్టిజాన్ ప్రొడక్షన్ సెంటర్స్ ఇలా మరి వచ్చినాయి. ఆ విధంగా మరి అర్బన్ అవసరాలకు తీర్చేటువంటి ప్రొడక్షన్ సెంటర్స్, కార్ఖానాస్ వచ్చినాయి. కార్ఖానాస్ కాకుండా వాళ్ళ కార్ఖానాకు సాయం చేసేటువంటి యొక్క హెల్పర్స్ కూడా ఉంటారు. సెమీ స్కిల్డ్ లేబరర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక రకమైనటువంటి వాళ్ళు సెమీ స్కిల్డ్ లేబరర్స్. ఇంకా అట్లా కాకుండా మొత్తం వర్క్ను అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి అర్బన్ సెంటర్స్ వచ్చి అర్బన్ సెంటర్స్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇలాంటి డివిజన్స్ వచ్చేసినాయి. ఏది పుట్టింగ్ అవుట్, ఏది సొంతంగానే వాడు వస్తువులు తయారు చేసి వారి ఇంట్లో నుంచి అమ్ముకోవడం, అన్ని మెటీరియల్ అతను సమకూర్చుకోవడం. రెండవది పుట్టింగ్ అవుట్ సిస్టమ్. మూడవది కార్ఖానా సిస్టమ్. నాలుగవది సెమీ స్కిల్డ్ వాళ్ళు వీళ్ళకు సహాయపడటం, కార్ఖానా వాళ్ళకు సహాయపడటం, మొత్తం కంప్లీట్ లేబర్ వాళ్ళకు
డైలీ వేజెస్ మీద సహాయపడే వాళ్ళు, ఇలాంటి డివిజన్స్ లేబర్ ఆర్గనైజేషన్లో కూడా ఇలాంటి డివిజన్స్ ఉన్నాయి. లేబర్ మరి ఈ ఆర్గనైజేషన్లో కూడా ఇలాంటి డివిజన్స్ వచ్చినాయి. ఇలా మరి ఇది కాకుండా మనం ఇంకా ఏంటి అంటే మనం చూసేది ఈ అర్బన్ సెంటర్స్లో మరి ఎలా ఉండేది అర్బన్ సెంటర్స్లో అంటే, అర్బన్ సెంటర్లో మొట్టమొదటిగా బాగా ఉన్నతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ తర్వాత ఉండేటువంటి యొక్క అర్బన్ సెంటర్ ఏమంటారంటే, అర్బన్ సెంటర్ ఎలా ఉంటుందంటే, దాన్ని ఫిజికల్ జాగ్రఫీలో ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి పరిపాలనా సెంటర్ ఉంటుంది, ఆ తర్వాత మొహల్లా సెంటర్. ఈ అర్బన్ టౌన్స్లో మొహల్లాస్ అంటే ఒక్కొక్క వస్తువులు తయారు చేసి అమ్మేటువంటి యొక్క షాప్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాడలు. ఈ అర్బన్ సెంటర్స్లో మెయిన్ స్ట్రీట్ బాగా విశాలంగా ఉంటుంది, కానీ ఇంటీరియర్ స్ట్రీట్స్ మాత్రం మడుతో కూడుంటాయి. ఇబ్న్ బటూటా ఏం చేశాడు, 1330లో మన భారతదేశం వచ్చాడు. వచ్చి ఢిల్లీలో పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పాడంటే, దాదాపుగా 5,000 పాపులేషన్ ఢిల్లీలో ఉండేది. అంటే అంత పెద్ద 5 లక్షలు 5 lakhs పాపులేషన్ ఉంటుంది. దేంట్లో? ఢిల్లీ క్యాపిటల్లో ఉంటుంది. ఆ విధంగా అర్బన్ సెంటర్స్, క్యాపిటల్ సెంటర్స్ ఢిల్లీ, ఆగ్రా ఆ విధంగా డెవలప్ అయినాయి అని చెప్పడం జరిగింది. ఇబ్న్ బటూటా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చాడు. మరి కాబట్టి అర్బన్ సెంటర్స్ అలా పెరిగినాయి అని చెప్పాడు. ఇంకా ఈ అర్బన్ సెంటర్స్ ఎట్లా మొదలైనాయి అంటే, అర్బన్ సెంటర్స్ కన్నా ముందు టౌన్స్ ఉండే. టౌన్స్ మరి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చుట్టూత ప్రహరీ గోడలు ఉండేది. ప్రహరీ గోడలకు పెద్ద పెద్ద గోడలకు మరి పడమటి వైపు, తూర్పు వైపు గేట్లు ఉండేవి. కానీ రాను పెరిగిన కొద్దీ ఈ పరిపాలకులు ఏం చేశారంటే, గార్డెన్స్ను ఈ గోడల అవతల ఫ్రూట్ పండ్లు ఇచ్చే గార్డెన్స్ బయట పెంచడం, రాను అర్బన్ సెంటర్స్ పెరిగిపోవటం, టౌన్స్ పెరిగిపోవటం, ఆ గోడల అవతల కూడా టౌన్ కట్టడాలు వచ్చినాయి. ఆ విధంగా అర్బన్ సెంటర్స్ గ్రోత్ అయినాయి. మొట్టమొదట ఈ యొక్క సరౌండింగ్స్ మొత్తం ప్రొటెక్షన్ కోసం బిగినింగ్లో ప్రహరీ గోడ, పెద్ద ప్రహరీ గోడ ఉండి, పడమటి వైపు గేటు, తూర్పు గేటు ఉండి రక్షణ గోడలుగా ఉండేవి. కానీ రాను ఏమైందంటే అవి కూడా పెరిగిపోయి అవతల కూడా ఈ అర్బన్ సెంటర్స్, మొహల్లాస్ పెరిగిపోయింది. ఈ విధంగా అర్బన్ సెంటర్లో, సిటీస్లలో, టౌన్స్లలో ఎలాంటి అంటే బజార్లు, వృత్తి పనుల వాళ్ళు మరి ఈ కంసాలి, గోల్డ్ స్మిత్ వాళ్ళంతా ఒక వాడలో ఉండేటట్టు, పరిపాలకులంతా కూడా, అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా ఒక వాడలో ఉండేటట్టు, కంటోన్మెంట్ ఏరియా అంటే మిలిటరీ ట్రూప్స్ అంతా కూడా ఒక ఏరియాలో ఉండటం, పరిపాలనా సౌకర్యం కొద్ది రాజులు, మరి రాజులకు సహాయపడే ఆఫీషియల్స్ ఒక చోట కేంద్రీకరించబడటం, మరి ఈ యొక్క గాజులు అమ్ముకునే వాళ్ళు షాప్స్ వేరే కాడ ఉండటం, షాప్స్ ఒక కేంద్రంగా ఉండటం, ఒక చోట అన్ని, మరి మిలిటరీకి అవసరమైనటువంటి కంటోన్మెంట్ ఏరియా, మిలిటరీకి అవసరమైనటువంటి షాప్స్ కూడా వెలిసినాయి. సో ఆ విధంగా మరి షాప్స్, డిఫరెంట్ ఆర్టిజాన్స్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు, అర్బన్ సెంటర్స్ యొక్క నీడ్స్, అవసరాలు తీర్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంతా ఒక దగ్గర, మండీలో ఒక దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ లభించే మండి, కూరగాయలు లభించే మండి అని, తర్వాత కూరగాయలు, ఫుడ్ గ్రెయిన్స్, తర్వాత ఇంకా వస్త్రాలు లభించే మండి అని, షాప్స్ అని, ఆ తర్వాత గోల్డ్ షాప్స్ అని, ఆర్నమెంట్ షాప్స్ అని, గోల్డ్ ఆర్నమెంట్ షాప్స్ అని, జ్యువెలరీ షాప్స్, ఇట్లా షాప్స్, రకరకాల షాప్స్ ఈ అర్బన్ సెంటర్స్లో, స్ట్రీట్స్లలో, వీధులలో వచ్చినాయి. ఈ విధంగా అర్బన్ సెంటర్స్ మరి పరిపాలకుల యొక్క ఏరియా, మరి షాప్స్ యొక్క ఏరియా, ఆర్టిజాన్ ప్రొడక్షన్ యొక్క హోల్సేల్ మార్కెట్,
ఇలా మార్కెట్లు, వివిధ రకాల మార్కెట్లు అర్బన్ సెంటర్లు వచ్చినాయి. ఇంకా వాళ్ళకు సాయం చేసేటువంటి వర్కర్స్ కూడా సపరేట్గా ఒక ఏరియాలో, మరి మాన్యువల్ లేబరర్స్ అంటారు, వాళ్ళను ఒక ఏరియాలో లభించేటట్టుగా ఇలాంటి గ్రేడేషన్ ఆఫ్ అర్బన్ సెంటర్స్, అంతస్తుల వారీగా ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్, మరి వివిధ రకాల షాప్స్ కేంద్రీకరించబడేటువంటి అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఈ విధంగా అర్బన్ సెంటర్స్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మరి మొఘళ్ళ కాలంలో కూడా వచ్చినాయి. ఈ విధంగా మొఘల్స్ కూడా కాలంలో ఇలాంటి అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఈ మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి అర్బన్ సెంటర్స్లలో మరి ఏంటి అంటే పాపులేషన్ బాగా పెరిగిపోయింది. మొఘళ్ళ కాలం వచ్చే వరకు అర్బన్ సెంటర్స్ బాగా పెరిగినాయి. ఆ అర్బన్ సెంటర్స్లో ఏంటి అంటే ముఖ్యమైనటువంటి అర్బన్ సెంటర్స్లో ఏది ఢిల్లీ, లాహోర్, మరి ఏది ఈ ఐనీ అక్బరి దుజ్కి ఐనీ అక్బరి అనే గ్రంథం ప్రకారంగా మనకు మొఘళ్ళ కాలంలో ఉన్నటువంటి యొక్క ల్యాండ్స్కేప్లో వచ్చినటువంటి యొక్క టౌన్స్, మరి అర్బన్ సెంటర్స్, సిటీస్ ఏంటంటే 30 సిటీస్, 132 స్మాల్ టౌన్స్ వచ్చి మరి 50 ఆర్ 32 సిటీ పెద్ద సెంటర్స్, పెద్ద సిటీస్, అర్బన్ సెంటర్స్ మొఘళ్ళ కాలం వచ్చేవారు 32 వచ్చినాయి. అది పెద్ద అర్బన్ సెంటర్స్. మరి ఈ స్మాల్ టౌన్స్ ఎన్ని వచ్చినాయంటే 1032 టౌన్స్ వచ్చినాయట. సో ఆ విధంగా మరి ఇలా ఐనీ అక్బరి ద్వారా ఎన్ని టౌన్స్ వచ్చినాయి, ఎన్ని సిటీస్ గ్రోత్ అయినాయని చెప్పబడింది. ఈ విధంగా మరి అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి యొక్క అర్బన్ సెంటర్స్ మనం డెమోగ్రఫీ చూసినట్టయితే అర్బన్ సెంటర్స్ ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ సెంటర్, రిలీజియస్ అర్బన్ సెంటర్, స్ట్రాటజిక్ ఏరియా, మిలిటరీ అర్బన్ సెంటర్స్, మరి మార్కెట్ సెంటర్స్. ఈ అర్బన్ సెంటర్స్ యొక్క ఈ యొక్క నీడ్స్, అవసరాలు తీర్చడం కోసం మర్చెంట్స్ కూడా వివిధ రకాల మర్చెంట్స్ షాప్స్ ఓపెన్ చేశారు అర్బన్ సెంటర్లో. అదేవిధంగా ప్రొడక్షన్, వీళ్ళ అవసరాలు తీర్చడం కోసం ప్రొడక్షన్ చేసే వాళ్ళు కూడా అంతస్తుల వారీగా ప్రొడక్షన్ చేసే వాళ్ళ యొక్క అంతస్తులు కూడా ఇది పుట్టింగ్ అవుట్, ఏది మొత్తం ఇండివిజువల్ లేబర్ అని, ఇండివిజువల్ వాడు అమ్మేవాడని మర్చెంట్ అని, మరి పుట్టింగ్ అవుట్ సిస్టమ్ మీద ఆధారపడేటువంటి మర్చెంట్ అని, అదేవిధంగా కార్ఖానాలో పనిచేసే వర్కర్స్ అని, కార్ఖానాలకు సాయం చేసే వాళ్ళని సెమీ స్కిల్డ్ లేబర్ అని, తర్వాత కంప్లీట్ లేబర్ అని, ఇట్లా ఆర్గనైజేషన్ డివిజన్ ఆఫ్ లేబర్ ఉండేది అర్బన్ సెంటర్స్ యొక్క నీడ్స్, అవసరాలు తీర్చడం కోసం. అర్బన్ సెంటర్స్ కూడా మరి ఈ వివిధ రకాల షాప్స్, మరి స్ట్రీట్స్లో పెద్ద స్ట్రీట్స్ ఉండేది. ఈ ఇబన్ బటూటా, ఐనీ అక్బరి ప్రకారంగా ఏంటి అంటే మెయిన్ స్ట్రీట్ బాగా విశాలంగా ఉండేది, కానీ ఇంటీరియర్ స్ట్రీట్స్ మాత్రం బాగా కంజెస్టెడ్గా ఉండి మడ్డుతో కూడి ఉండేది, అంత మంచిగా లేకుండా. ఇంకా ఈ అర్బన్ నీడ్స్ తీర్చడానికి కోసం ఏం చేయంటే ఎవరు, ఈ పరిపాలకులు అయితేంది, నోబుల్స్ అయితేంది, మరి మిగతా మర్చెంట్స్ అయితేంది సరాయిస్ కట్టించారు. ఎందుకు సరాయిస్ కట్టించారు? ట్రేడ్ అండ్ కామర్స్ను ఎంకరేజ్ చేయడం కోసం. సరాయిస్ అంటే రెస్ట్ హౌస్ అర్బన్ సెంటర్స్లో వీళ్ళ అవసరాలు తీర్చడం కోసం, మరి మర్చెంట్ అవసరాలు తీర్చడం కోసం, వర్తక వ్యాపారులు రెస్ట్ తీసుకోవడం కోసం మరి సరాయిస్ అంటే రెస్ట్ హౌసెస్ కూడా వచ్చినాయి. రెస్ట్ హౌసెస్ అంటే మినిమం ఒక టౌన్లో ఉంటే ఒక రెస్ట్ హౌసెస్ అన్న ఉండేది, మినిమం ఒకటి ఉండేది రెస్ట్ హౌస్. అది కాకుండా టౌన్స్ పెరిగినా కొద్దీ, టౌన్స్ పెద్దగా అయినా కొద్దీ మినిమం 12 సరాయిస్ రెస్ట్ హౌసెస్ ఉండేది. ఈ రెస్ట్ హౌసెస్ను
బత్తియార్స్ అనే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే మర్చెంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, నోబుల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, బత్తియార్ అనే మర్చెంట్స్ చేసేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళ వస్తువులు పెట్టుకోవడం కోసం ఈ టౌన్స్లలో, అర్బన్ సెంటర్లో అర్బన్ పాపులేషన్ పరిపాలన చేసేటువంటి వాళ్లకు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో, కొత్త వాళ్ళు ఈ టౌన్కి వస్తున్నారో వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి రావాలి. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ వసతులు ఇక్కడ ఈ సరాయిస్లలో రెస్ట్ హౌస్ తీసుకునేటటువంటి బుక్ చేసి పెడతారు. సో ఈ విధంగా పోయే టైము, వచ్చే టైము, అరైవల్ టైము, డిపార్చర్ టైము ఇవన్నీ మరి బుకింగ్ రెస్ట్ హౌస్ సరాయిస్ను బుకింగ్ చేసే అటువంటి యొక్క పద్ధతి కూడా టౌన్స్లలో, అర్బన్ సెంటర్స్లలో ఉండేది. దీనంతా ఏమిటికి ఈ విధంగా మరి మొఘళ్ళ కాలంలో బాగా వృద్ధి చెంది డజన్ మరి పైన సరాయిస్ రెస్ట్ హౌసెస్ ఉండేవి. ఈ రెస్ట్ హౌసెస్ను ఒక మర్చెంట్సే, బత్తియార్ అనే మర్చెంట్సే కాకుండా నోబుల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, మరి పరిపాలకులు, అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు, ప్రభుత్వం కూడా సరాయిస్ మెయింటైన్ చేసి, రెస్ట్ హౌసెస్ మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క గ్రోత్ ఆఫ్ టౌన్స్, మరి మర్చెంట్ అవసరాల కోసం, కొత్త వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ వస్తువులను దాపెట్టుకోవడం కోసం ఇలాంటి బయలుదేరిన ఈ యొక్క అర్బన్ సెంటర్స్లలో మరి ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే మర్చెంట్స్, అడ్మినిస్ట్రేటర్స్కు సహాయకులు. వాళ్ళు కాకుండా మరి మర్చెంట్స్ దాంట్లో ఉండేటువంటి యొక్క మర్చెంట్ టౌన్స్లో వివిధ రకాల మర్చెంట్స్ వాళ్ళు ఎవరంటే బ్యాంకింగ్ వ్యవస్థను ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు సరాఫ్స్ అంటారు. సరాఫ్స్ ఉండేవాళ్ళు, బ్రోకర్స్ ఉండేవాళ్ళు, మర్చెంట్స్ ఉండేవాళ్ళు. ఈ విధంగా 3 రకాల మర్చెంట్స్, సరాఫ్స్, బ్యాంకింగ్ వ్యవస్థ నడిపేవాళ్ళు, గిల్డ్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేతి వృత్తుల వాళ్ళు అందరూ కూడా ఆర్గనైజేషన్ గిల్డ్స్ ద్వారా ఉండేవాళ్ళు. గిల్డ్స్ ద్వారా శ్రేణి వృత్తులు. ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్కు సపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. ఆ వాళ్ళు ఈ అవసరాలు టౌన్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ కొత్వాల్ అనే వాళ్ళు సపరేట్ అడ్మినిస్ట్రేటర్ ఉండేవాడు. అతను వీళ్ళు బయట వాళ్ళ యొక్క అవసరాలు, మరి ఈ టౌన్ యొక్క అవసరాలను మరి తీర్చేటువంటి యొక్క వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన వ్యవస్థ ఉండేది. మరి ఇంకా మరి ఆర్మీ సెంటర్లో ఆర్మీకి కావాల్సిన వస్తువులు తయారు చేసేటువంటి ఆర్టిజాన్స్ ఉండేవాళ్ళు. మరి మామూలు పాపులేషన్ ఉండే కాడ మార్కెట్ సెంటర్స్, రిలీజియన్స్ ఉండే కాడ రిలీజియన్ ఉండే దగ్గర ఎవరు పోయట్స్, డాన్సర్స్, మరి ఇంకా మ్యూజిషియన్స్, ఇవి రిలీజియస్ సెంటర్లో ఉండేటువంటి పాపులేషన్. మరి అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటర్స్, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ ఏంటంటే లగ్జరియస్కి అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్లకు ఈ పాపులేషన్ అంతా మ్యూజిషియన్స్ను, మరి డాన్సర్స్ను, మరి ఈ లగ్జరియస్ గూడ్స్ను, మరి ఇమిగ్రెంట్ పాపులేషన్ బయట నుంచి, పర్షియా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి కొంతమందిని పోయట్స్ను, మరి కవులను, డాన్సర్స్ను, అదేవిధంగా వివిధ రకాల ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు వెస్ట్ ఏషియా నుంచి ముస్లింలను ఆకర్షించారు. ఎవరు? ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్. ఆ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్లు కొత్తగా ఆర్చ్, డోమ్ స్ట్రక్చర్స్, పర్షియా నుంచి వచ్చిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు, మొఘళ్ళ కాలంలో వచ్చిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లలో పర్షియా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి ఆర్టిజాన్స్ రావటం. ఆ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు, షిప్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మరి వివిధ రకాల ఒక ఆర్టిజాన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు, షిప్ బిల్డింగ్లలో, మరి లగ్జరీస్ గూడ్స్, నోబుల్స్కు, మరి రాజు యొక్క అఫీషియల్స్కు ఉపయోగపడే వస్తువులు, లగ్జరీస్ గూడ్స్ను ప్రొడ్యూస్ చేసేటువంటి యొక్క వాళ్ళు, మరి ఈ పోయట్స్, మరి డిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి యొక్క వాళ్ళు ఈ పరిపాలకుల మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు, మరి వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి రకరకాల అర్బన్ సెంటర్స్, మరి అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ సెంటర్స్, రిలీజియస్ అర్బన్ సెంటర్స్, మార్కెట్ అర్బన్ సెంటర్స్, మిలిటరీ
ట్రేడింగ్ ఆర్గనైజేషన్, అర్బన్ సెంటర్స్, మరి వర్క్ ఫోర్స్ కూడా డివిజన్ ఆఫ్ లేబర్ ఉండేది. ఆ విధంగా అర్బన్ సెంటర్స్ కూడా టౌన్స్కు అయితే సరాయిస్ తక్కువ ఉండేది, ఏది రెస్ట్ హౌసెస్ మరి ఇంకా పెద్దదైతే మోర్ దెన్ డజన్ ఉండేది. ఆ విధంగా పరిపాలన కూడా సపరేట్గా ఉండేది. ఇది అడ్మినిస్ట్రేటివ్ టౌన్, ఏది ఈ గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్కు ఇది దోహదపడ్డాయి. ఇలాంటి యొక్క లగ్జరియస్ గూడ్స్ను తయారు చేసేవాళ్ళు, ఆర్డినరీ గూడ్స్ను తయారు చేసేవాళ్ళు. ఇలాంటి యొక్క అర్బన్ సెంటర్స్ ఎన్ని వచ్చినాయంటే, మరి అర్బన్ సెంటర్లో పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పాపులేషన్ ఎక్కడ అంటే లాహోర్ క్యాపిటల్గా ఉండేది కాబట్టి లాహోర్లో కూడా పాపులేషన్ బాగా ఉండేది. ఎంత 7 lakhs 6 lakhs నుంచి 7 lakhs. ఢిల్లీలో కూడా 5 lakhs to 6 lakhs ఉండేది. అదేవిధంగా బనారస్ కాశీలో కూడా రిలీజియస్ సెంటర్ కాశీలో కూడా 2 lakhs పాపులేషన్. ఆగ్రాలో కూడా 5 lakhs 7 lakhs 6 lakhs 4 lakhs పాపులేషన్ ఆగ్రాలో కూడా ఉండేది. ఢిల్లీ ఏది మొఘళ్ళ కాలంలో. సో ఆ విధంగా మరి ఈ యొక్క అహ్మదాబాదు ఏది ఈ మార్కెట్ సెంటర్ కదా, కాబట్టి అక్కడ కూడా 5 lakhs సెంటర్స్, 5 lakhs పాపులేషన్ ఉండేది. సో అదేవిధంగా పాట్నాలో కూడా 2 lakhs పాపులేషన్. ఇట్లా ఈ పాపులేషన్ బాగా పెరిగినటువంటి యొక్క అర్బన్ సెంటర్స్ ఎన్నో అర్బన్ సెంటర్స్ మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో బాగా విస్తరించినటువంటి అర్బన్ సెంటర్స్ పాపులేషన్ బాగా పెరిగింది. లాక్స్ 2 lakhs నుంచి 6, 7, 8 lakhs దాకా పాపులేషన్ ఉండేటువంటి యొక్క అర్బన్ సెంటర్స్ బాగా పెరిగినాయి. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే ఢిల్లీ, ఆగ్రా, లాహోర్, అహ్మదాబాద్, మరి పాట్నా, వీటిల్లో ఎక్కువగా పాపులేషన్ ఉండేది. సో ఇలాంటి పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్ కూడా వచ్చినాయి. మరి అట్లాగా ఈ మరి లైఫ్ ఆఫ్ ది పీపుల్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తాన్ మొఘల్స్ పీరియడ్లో లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఎట్లుండేదంటే, వాళ్ళ యొక్క ఏది ఇంపీరియల్ అంటే రాజులు మరి వాళ్ళకు సహాయపడేటువంటి నోబుల్స్, అఫీషియల్స్ ఎంత ఖర్చు పెట్టడము 1,00,000 రూపాయలు ఖర్చు, 1 lakh పెట్టేవాడు ఒక నోబుల్ యొక్క సన్. మరి ఆర్డినరీ పీపుల్ అయితే అర్బన్ సెంటర్లో ఉన్న సామాన్య మానవులైతే అతని బెల్లి నిండకుండా ఉండేది. ఆ విధంగా ఎక్కువగా ఈ యొక్క ఇది రాజులు, రాణులు, మరి వాళ్ళ సంబంధించిన బంధువులు, ఇంపీరియల్ అధికారులు ఎక్కువగా ఖర్చంతా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్, లగ్జరీ ఐటమ్స్ మీద, మరి ఆహార పదార్థాల మీద, మరి వాళ్ళ బట్టల మీద, సిల్క్ వీవర్స్ మీద, మిగతా ఆర్నమెంట్స్ మీద, ఈ విధంగా ఇంపీరియల్ క్యాపిటల్లో ఉన్న వాళ్ళతోటి నోబుల్స్ కూడా పోటీ పడేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు బాగా ఖర్చు పెట్టే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఆ విధంగా వీళ్ళు తోటి అర్బన్ ఆర్టిజాన్స్ బాగా పెరిగిపోయింది, అర్బన్ ఆర్టిజాన్స్. సో కానీ ఈ అర్బన్ ఆర్టిజాన్స్లలో వస్తువులన్నీ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు అర్బన్ ఆర్టిజాన్స్ వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం సరి అయినటువంటి యొక్క వసతులు లేకుండా, మరి ఏది ఇబన్ బటూటా అయితేంది, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మరి మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి ఫారిన్ ట్రావెలర్స్ అయితేంది, మొఘళ్ళ కాలం యొక్క రచనల ద్వారా ఏం తెలుస్తుందంటే, ఆ కాలంలో బాగా నోబుల్స్ మరి ఆఫీసర్స్ బాగా లగ్జరీస్గా జీవించారు. కానీ మరి అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి యొక్క ప్రొడక్షన్ అర్బన్ ఏది నోబుల్స్కు, ఈ రాజులకు, రాణులకు తయారు చేసే వస్తువులు తయారు చేసే వాళ్ళు మాత్రం పూర్ కండిషన్లో ఉండి రోజుకు ఒక్క పూట భోజనం దొరికేటువంటి పరిస్థితులు ఉండే. ఇంత డిస్పారిటీ ఉండేది ఎవరి మధ్యలో, నోబుల్స్ మరి అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కు, మరి ఆర్మీ జనరల్స్కు, మరి అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నటువంటి యొక్క పరిపాలకులకు
మరి ఆర్డినరీ పీపుల్, సామాన్య మానవులకు ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్లకు వస్తువులంతా ప్రొడ్యూస్ చేసే వాళ్ళ మధ్యలో ఎంత వ్యత్యాసం ఉండేదంటే, అన్ని వస్తువులు అప్పర్ క్లాస్ వాళ్ళకు తయారు చేసేవాళ్ళు, కానీ అతను మాత్రం పస్తులు ఉండేవాడు. ఒక్క పూట భోజనం చేసే భోజనం గడవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. అలా జీవితం నడిచేది 1600 ప్రాంతంలో అలాంటి జీవితం ఉండేది. ఇంకా ఏంటి అంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే గుడ్డలు. ఆ టైంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రాలేదు కాబట్టి, చేతి వృత్తులతో గుడ్డలు రావాలి కాబట్టి, గుడ్డలు ముఖ్యంగా ఈ యొక్క మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఎట్లాంటి గుడ్డలు తయారించేదంటే, ఓన్లీ కొంత భాగం, శరీరంలో ఉన్నటువంటి కొంత భాగాన్నే కప్పుతూ గుడ్డలు ధరించేవాళ్ళు. ఇంకా మొత్తం మీద ఇంకోటి ఏంటంటే, మొత్తం నేకుడు కూడా ఉండేవాళ్ళు, నేకుడు కూడా తిరిగేవాళ్ళు. అంటే ఏంటి, వస్త్రాలను కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు. అంటే వస్త్ర ప్రొడక్షన్ కూడా తక్కువ ఉండేది కాబట్టి, చేతి వృత్తులతో వచ్చేటువంటి వస్త్ర ప్రొడక్షన్ కాబట్టి తక్కువగా వస్త్రాలు ధరించేవాళ్ళు. ఓన్లీ మరి అప్పర్ క్లాస్ వాళ్ళు కొంత ఎక్కువ సిల్క్ దుస్తువులు, మరి రకరకాల ఆర్నమెంట్స్ వాళ్ళు ధరించేవాళ్ళు. అంటే ఏంది, ఈ లైవ్లీవుడ్లో మరి లివింగ్ ప్యాటర్న్లో నోబుల్స్ అయితే ఏంది, ఇంపీరియల్ రాజులు, రాజాభరణాలు, రాజు యొక్క కోట్రీస్, ఆఫీషియల్స్ బాగా లగ్జరీస్గా జీవించే వాళ్ళు 1 లక్ష ఖర్చు పెడితే ఒక నోబుల్స్ అని, మరి ఆర్డినరీ మ్యాన్కు 2 పూటల భోజనం కూడా దొరకపోయేది, గుడ్డలు కూడా లేకుండా తిరిగే వాళ్ళట ఆ టైంలో. ఈ విధంగా ఫారిన్ ట్రావెలర్స్ మరి తోటి ఎంతోమంది ఫారిన్ ట్రావెలర్స్ మొఘళ్ళ కాలంలో మరి వచ్చినటువంటి వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చినటువంటి వాళ్ళు యొక్క రచనల ద్వారా మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా లో స్టేజ్లో ఉండే. ఎప్పుడు మిడిల్ ఆఫ్ ది 16th 1650 ప్రాంతంలో, 1630-50 ప్రాంతంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో అర్బన్ నోబుల్స్కు, రాజులు, రాజ సహాయ ఉద్యోగులకు, మరి ఇంపీరియల్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు, మరి వాళ్ళ నోబుల్స్కు, మరి ఆర్డినరీ పీపుల్కు ఎంతో వ్యత్యాసం ఉండేది. ఆర్డినరీ పీపుల్ మరి 2 పూటల భోజనం దొరకకుండా పస్తులు ఉండేటువంటి వాళ్ళు పొట్టలు నింపు ఆకులు అలంలాగా తిని మరి ఎక్కువ ఆకలి తీర్చుకునే వాళ్ళు. అంత వ్యత్యాసం ఉండేది. కానీ ఈ వ్యత్యాసంలో ఫుడ్ గ్రెయిన్స్ బాగానే దొరికేది. 1630-50 ప్రాంతంలో తోటి పోలిస్తే 1800 అంటే మిడిల్ ఆఫ్ 19th సెంచరీతో పోలిస్తే కంపారిజన్ చేస్తే, స్టాండర్డ్ ఆఫ్ లైవ్లీవుడ్ కంపారిజన్ చేస్తే 1830-1840-50 ప్రాంతంలో, అంటే మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో ఉన్న వర్కర్స్ లైఫ్, మరి మిడిల్ ఆఫ్ 17th సెంచరీలో, మిడిల్ ఆఫ్ 19th సెంచరీతో పోలిస్తే, మరి వర్కర్స్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మిడిల్ ఆఫ్ 17th సెంచరీలో ఫార్ బెటర్గా ఉందని చెప్తున్నారు. మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో ఈ ఫుడ్ గ్రెయిన్స్ కూడా వాళ్ళకు ఆహారం దొరక్క కరువు కాటకాలకు అలమటించి చనిపోయినారు ఎంతోమంది. అంటే ఏంది, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన పీరియడ్ కన్నా మొఘళ్ళ కాలములో మరి మొఘళ్ళు మరి వాళ్ళ యొక్క ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క మొఘళ్ళ కాలంలో రెవెన్యూ వసూలు చేసేది ఎట్లా అంటే, క్యాష్ రూపంలో ఎక్కువ వసూలు చేసేది. క్యాష్ రూపంలో ఎక్కువగా వసూలు చేసేది కాబట్టి ఇమీడియట్గా పంట పండించిన వాళ్ళు ఇమీడియట్గా అమ్మేవాళ్ళు. ఇమీడియట్గా అమ్మి క్యాష్ రూపంలో రెవెన్యూ ట్యాక్స్ను రాజులకు, సుల్తాన్లకైతే మరి మొఘళ్ళకైతే కట్టేవాళ్ళు. కాబట్టి ఇమీడియట్ ప్రొడక్షన్ అమ్మేవాళ్ళు. మరి ఆ విధంగా రెవెన్యూ ట్యాక్స్ ఎక్కువగా క్యాష్ రూపంలో కాబట్టి
ఈ మధ్యవర్తులు దళారులు చేరారు. మరి ఇంకా మరి ఈ యొక్క ఈ ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అర్బన్ సెంటర్లో ఉండటం మొదలుపెట్టారు. కాబట్టి అర్బన్ అవసరాలకు మర్చెంట్స్ అవసరమైంది. మర్చెంట్స్తో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ, శ్రేణీస్, గిల్డ్స్ వచ్చేటువంటి వాళ్ళు, మరి శ్రేణీస్, గిల్డ్స్, వర్తక వ్యాపారులు కూడా ఆర్గనైజేషన్ ఒక ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా ఆర్గనైజేషన్, వివిధ రకాల ఆర్గనైజేషన్స్గా, శ్రేణులుగా, గిల్డులుగా సంఘాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఆ విధంగా మరి ఈ యొక్క మొఘళ్ళ కాలంలో రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ ఉండేది, అది క్యాష్ రూపంలో ఉండేది. కాబట్టి మరి దీనికి రైతులు ఇమీడియట్గా అమ్ముకోవాల్సి వచ్చేది. దాంతో మరి రైతులు ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యేది మొఘళ్ళ కాలంలో, సుల్తాన్ల కాలంలో. కానీ ఈ ఎక్స్ప్లాయిటేషన్ అంతా కూడా, ఈ యొక్క సంపద అంతా కూడా ఎవరు అనుభవించారంటే మొఘళ్ళ కాలంలో కానీ ఆ తర్వాత కూడా ఎవరు అనుభవించారంటే లగ్జరియస్ లైఫ్ అంతా కూడా ఇది ఈ యొక్క రాజు సహ ఉద్యోగులు, మిలిటరీ జనరల్స్, మరి రాజుకు పరిపాలన సాయం చేసేటువంటి వాళ్ళు, మర్చెంట్స్, మిడిల్ క్లాసెస్ వాళ్ళు, మరి నోబుల్స్, వీళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ పూర్ పీపుల్ ఎన్నో వస్తువులు ప్రొడక్షన్కు ఉపయోగపడేటువంటి వాళ్ళు, ఆర్టిజాన్ క్లాస్ కానీ, రైతులు కానీ, పన్నులు చెల్లించడం వల్ల రైతులు కూడా, మరి ప్రొడక్షన్ చేసేటువంటి ఆర్టిజాన్, వివిధ వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు కూడా సరి అయినటువంటి ఫుడ్, ఒక్క పూటనే భోజనం కానీ, సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే ఆ విధంగా ఎట్లాంటి వాళ్ళు ఫారినర్స్ ఎలాంటి వాళ్ళని చూశారంటే, ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి వర్కర్లు బాగా తిన్నుగా పల్సగా ఉండేటువంటి, ఫ్లెష్ లేకుండా బాగా బక్క చిక్కిన మనుషుల్లాగా కనిపించారట వాళ్ళు. ఆ విధంగా లగ్జరీస్ క్లాస్కు, నోబుల్స్ క్లాస్కు, మరి రాణులకు లగ్జరీస్ లైఫ్, లక్షలలో వాళ్ళు లాక్ ఖర్చు పెడితే వీళ్ళు ఫుడ్ దొరకడానికి కూడా, వస్తువులు ఉత్పత్తి చేసేవాళ్ళు, పంటలు పండించే పిజెంట్రీ కూడా లగ్జరీస్ లైఫ్ చాలా దూరంగా పెట్టబడి, మరి వాళ్ళ యొక్క డైలీ అవసరాల కోసము, మరి పెళ్లి నింపడం కోసం కూడా బాగా కష్టపడి బక్క చిక్కిగా ఉన్నారని చెప్పి ఫారిన్ ట్రావెలర్ బార్బోసా, యూరోపియన్ ట్రావెలర్స్, మరి మొఘళ్ళ కాలంలో ఉన్నటువంటి కాంటెంపరీ రైటర్స్ మనకు తెలుస్తుంది. ఆ విధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉందంటే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పూర్ పీపుల్కు, ప్రొడక్షన్ చేసే వాళ్ళకు, వృత్తి పనులు చేసే వాళ్ళకు, రైతులకు, మరి వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంది. మరి ఏది అఫీషియల్స్కు, రాజు సహ ఉద్యోగులకు, నోబుల్స్కు, ఆర్మీ జనరల్స్ లగ్జరియస్ లైఫ్స్ గడుపుతూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఎంతో వ్యత్యాసం ఉండేది. ఆ వ్యత్యాసాన్ని మిడిల్ ఆఫ్ 17th సెంచరీకి, మిడిల్ ఆఫ్ 19th సెంచరీ కూడా కంపేర్ చేశారు. వ్యత్యాసం లగ్జరీస్ లైఫ్, మరి మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా లగ్జరీస్ లైఫ్ అంతా కూడా ఏది, ఈ నోబుల్స్, రాణులు, ఆఫీసర్స్, ఆర్మీ జనరల్ ఎంజాయ్ చేశారు. పూర్ పీపుల్, ప్రొడక్షన్ చేసేటువంటి వృత్తి పనుల వాళ్ళు, రైతులు అంతా కూడా ఆ సరైన ఆహారము, మరి గుడ్డ ఈ ధరించేటువంటి స్థితిలో, మరి 2 పూటలు భోజనం దొరకనటువంటి స్థితిలో నివసించారు అని చెప్పి ఉన్నది. మిడ్ 17th సెంచరీ, మిడిల్ ఆఫ్ ది 17th సెంచరీ ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ను మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ను పోల్చినట్టయితే, మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందట. అంటే ఏంది, మొఘళ్ళ కాలంలో ఏమైనా వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఎవరి మధ్యలో, మరి అప్పర్ క్లాసు, లోయర్ క్లాస్ మధ్యలో వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యత్యాసము
ఫుడ్ గ్రెయిన్స్లలో సఫిషియెంట్ ఆహారం కొంత తిన్నారు. కానీ అదే మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో ఇంకా వ్యత్యాసం పెరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ లేకుండా ఆకలి చావులు చచ్చారు. అంటే ఏంది? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మొఘళ్ళ కాలంలో ఒక బట్ట లేదు, కానీ శరీరాన్ని ధరించడానికి ఒక బట్టలు సరిగా లేవు. కానీ మీ ఫుడ్ గ్రెయిన్స్ మాత్రం మిడిల్ ఆఫ్ 19th సెంచరీ కన్నా మిడిల్ ఆఫ్ 17th సెంచరీలో మరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పూర్ పీపుల్ కొంచెం ఎక్కువగానే ఉండేది. అంటే ఫుడ్ గ్రెయిన్స్ దొరికేది. ఆకలి చావలేదు, ఒక్క పూటన్న భోజనం చేసినారు. కానీ ఆ తర్వాత మిడిల్ ఆఫ్ 19 ఒక్క పూట భోజనం దొరక్క వాళ్ళు ఏం చేశారంటే 9 మంది చనిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క 19th సెంచరీలో వచ్చినటువంటి యూరోపియన్స్ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ బాగా పెరిగిపోయింది. ఫుడ్ గ్రెయిన్స్ దొరకకుండా అయిపోయినాయి. ఫుడ్ గ్రెయిన్స్ అంతా ఆర్మీకి సప్లై చేశారు, విదేశాలకు వెళ్ళిపోయినాయి. అంతకుముందు రాజులు ఫుడ్ గ్రెయిన్స్ ను స్టోరేజ్ గా చేసేవాళ్ళు, స్టోరేజ్ ను కరువు కాటకాలు వచ్చినప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు. అలాంటి వసతి ఇప్పుడు లేదు. మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళు ఏదేమైనా ఇక్కడ పండింది ఇక్కడనే ఖర్చు చేసేవాళ్ళు. దాని బిల్డింగ్ లో మీదికో, బిల్డింగ్ కట్టడానికో, లేదో దేనికో, షిప్ బిల్డింగ్ కో, మరి ఏదో వాటికి ఇక్కడ వాళ్ళు సంపాదించింది ఇక్కడనే ఖర్చు చేశారు. కాబట్టి ఏదో విధంగా మరి పూర్ పీపుల్ కు మరి ఈ వస్తువులు కొనేటువంటి కెపాసిటీ కొంత రాగలిగింది మొఘళ్ళ కాలంలో, సుల్తాన్ల కాలంలో. అదేవిధంగా అది కాకుండా యూరోపియన్స్ కాలంలో మొత్తం కూడా ఫుడ్ గ్రెయిన్స్ బయటికి పోవటం, వస్తువులన్నీ బయటికి పోవటం, దాంతో కరువు కారకాలు ఏర్పడి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో తక్కువగా ఉంది. మిడిల్ ఆఫ్ 17th సెంచరీలో మరి అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఎక్కువగా ఉండేది. స్టాండర్డ్ ఆఫ్ ది పూర్ పీపుల్ మిడిల్ ఆఫ్ 19th సెంచరీలో ఇంకా దిగజారిపోయిందని చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం అంటే మొఘళ్ళ కాలంలో ఎంతో 2 పూటలను తిన్నారు, 1 పూటను తిన్నారు. కానీ యూరోపియన్ పరిపాలనకు వచ్చే వరకు మోనోపలి మార్కెట్ అంతా మోనోపలి చేసి మొత్తం కూడా ఫుడ్ గ్రెయిన్స్ వస్తువులు తయారన్నీ కూడా బయట దేశాలకు, ఆర్మీ స్టేషన్ ఉన్న ఏరియాకు, మరి మిగతా చోట్లకు ఫుడ్ గ్రెయిన్స్ నిలవలేకుండా రెవెన్యూ ట్యాక్స్ మరి ఇమ్మీడియట్ ఫోర్స్ఫుల్గా ఏంది క్యాష్ రూపంలో ఫోర్స్ఫుల్గా వసూలు చేశారు. కైండ్ రూపంలో ఆహార గింజలు రూపం ద్వారా వసూలు చేయలేదు. కాబట్టి ఎక్కడ ఆహార నిల్వ లేవు. యూరోపియన్స్ కాలంలో, మొఘల్స్ కాలంలో ఆహార నిల్వలుంచారు. మరి ఫుడ్ గ్రెయిన్స్ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేశారు. ఫుడ్ గ్రెయిన్స్ ట్యాక్స్ రూపంలో క్యాష్ కలెక్ట్ చేశారు. మరి ఈ కైండ్ పద్ధతిలో కూడా ఫుడ్ గ్రెయిన్స్ కలెక్ట్ చేసి ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ చేశారు. కాబట్టి కరువు కాటకాలు మొఘల్ కాలంలో తక్కువ ఉండేది, బ్రిటిష్ కాలంలో, యూరోపియన్స్ కాలంలో ఎక్కువ అయిపోయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోయింది. పూర్ పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకా పడిపోయింది. ఇది యూరోపియన్ పరిపాలన. ఇది మనం అర్బన్ గ్రోత్ ఆఫ్ టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ కు ముఖ్యమైన కారణం ఏంటి అంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ కావటం, అర్బన్ సెంటర్స్ డిఫరెంట్ అర్బన్ సెంటర్స్ గా, ప్రావిన్సెస్ రాష్ట్రాలుగా పరిపాలన అంతా కూడా రాష్ట్రాలు డిస్ట్రిక్ట్స్ విభజించారు. ఈ డిస్ట్రిక్ట్లలో, రాష్ట్రాలలో అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు తోడు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మిగతా పాపులేషన్ గ్యాదర్ అయినారు. అదేవిధంగా మరి రిలీజియస్ సెంటర్స్ కు మ్యూజిషియన్స్, పోయట్రీస్, డాన్సర్స్ ఇలా పాపులేషన్ గ్యాదర్ అయ్యి వాళ్ళకు కూడా ఆ యొక్క టెంపుల్స్ మెయింటైన్ చేయడం కోసం అగ్రహారాలు ఇవ్వటం జరిగింది రాజుల కాలం. సో ఈ విధంగా మరి వివిధ రకాల పాపులేషన్ అక్కడ పెరిగి అది టౌన్ గా మారింది. అది మిలిటరీ స్ట్రాటజిక్ ఏరియాలో మిలిటరీ ట్రూప్స్ ఉండటం, వాళ్ళకు అవసరాలు తీర్చేటువంటి యొక్క పాపులేషన్ అక్కడ గ్యాదర్ కావడం మిలిటరీ టౌన్స్, స్ట్రాటజిక్ టౌన్స్ గ్రోత్ అయినాయి.
అదేవిధంగా మరి మార్కెట్ సెంటర్స్, వస్తువులను మరి ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ చేరవేసేటువంటి యొక్క మార్కెట్ సెంటర్స్, వివిధ రకాల మార్కెట్స్, మండీస్ కూడా ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ మండీస్ అని, వెజిటేబుల్ మండీ అని, జ్యువెలరీ మండీ అని, గోల్డ్ స్మిత్తర్స్ వాడని. సో వివిధ రకాల ఆర్టిజాన్స్ వివిధ వాడలలో వివిధ షాప్స్లలో మరి ఉన్నారు. సో ఈ విధంగా మరి ఈ యొక్క అర్బన్ పాపులేషన్, అర్బన్ సిటీస్ మరి వచ్చినాయి. ఇది గ్రోత్ ఆఫ్ టౌన్స్, మరి సిటీస్, అర్బన్ సెంటర్స్, ఈ యొక్క పరిపాలన డివిజన్స్, మరి ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ కావటం, ఇలా అర్బన్ సెంటర్స్, టౌన్స్, సిటీస్, అర్బన్ సెంటర్స్ డెవలప్ కావటం మొదలైంది. ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మరి మొఘళ్ళ కాలంలో. మరి ఈ అర్బన్ సెంటర్స్ను 19వ శతాబ్దం, మిడిల్ ఆఫ్ ది 19వ శతాబ్దం అర్బన్ సెంటర్స్తో పోలిస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మొఘళ్ళ కాలంలో ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత యూరోపియన్స్ కాలంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా పడిపోయిందని మనం ఈ లెసన్ ద్వారా మనం ప్రూవ్ చేయగలిగినాం.